రంగారెడ్డి చూసినటువంటి మా పిల్లల్ని శాలవాన సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం. సంగారెడ్డి మహిళా కార్యకర్తలు మరియు మహిళా సోదరమణులకు స్వాగతం సుస్వాగతం. జై కట్టమైసమ్మ తల్లికి అందరూ జై కట్టమైసమ్మ తల్లికి. ప్రతి ఒక్కరు లోపల ఉన్నారు కూడా జై కట్టమైసమ్మ తల్లికి.
పండుగకు ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఘనమైన కన్నుకుండా కుమ్మరికులరుడు మారుడికి మిత్రుడు ఇంద్రియాపుడు చాలి వాహన సదా పురుషుడు మానవాళికి ఉన్నాడు ఎవరి మనిషి సాధకుడు అన్నా పుట్టుకలకు మట్టి కొనిగలిచ్చరన్నా మన శ్రీ శ్రీ కనకాల కట్టమైసమ్మ తరపు నుంచి షాద్నగర్ నుంచి వచ్చేసినటువంటి మన కుమ్మర్లకు మన నడికొడి శ్రీశైలం గారికి స్వాగతం సుస్వాగతం జరుపుతున్నాం. మరియు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దర్గా సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం జరుపుతున్నాం. జై జై మహిళా శక్తి. అమ్మవారు వారి లోపల ఆదిశక్తి ఉగ్రరూపం దాల్చాలి మహిళల వల్ల. అందుకే మహిళలను శాంతిపరచాలంటే మహిళలను ఉత్తేజపరచాలి. బృందానికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా షాద్నగర్ చూసినటువంటి కుమ్మరి సంఘానికి స్వాగతం సుస్వాగతం. దేవి రావే ఎల్లమ్మ రావే మమ్ము కన్నునా ఆ తల్లి రావే దేవి రావే ఎల్లమ్మ రావే మమ్ము కన్నునా ఆయమ్మ రావే నీవే మమ్ము దీవించే మా తల్లి నీవే దేవి రావే ఎల్లమ్మ రావే మమ్ము కన్నునా మా తల్లి రావే సాకలన్న తెలుగు పందిరి మంగళన్న మేల కాలము సాకలన్న మేల పందిరి నీకు మంగళన్న నడుక కాందిరి మాది గంగ చెప్పిండు డక్కుల దండేరా మాది గంగ చెప్పిండు డక్కుల దండేరా మాది గంగ చెప్పిండు మాది గంగ చెప్పిండు డక్కుల దండేరా కొల్ల కురుమ మేక పేద పూల కమ్ములాగా కొల్ల కురుమ మేక కమ్ములాగా గౌడల్లో కల్లు సాగా గౌడల్లో కల్లు సాగే పోయాలా దేవి రావే ఎల్లమ్మ రావే మమ్ము కన్నా ఆయమ్మ రావే దేవి రావే విశ్వకర్మ ముక్కు పుడకలు అప్పగాలి పప్పు బిడ్డలు పద్మశాలి పట్టు చీరలు విశ్వకర్మ ముక్కు పుడకలు పద్మగాలి పట్టు చీరలు విశ్వకర్మ ముక్కు పుడకలు వేదరత్న అల్లిన చాట వేదరత్న అల్లిన చాట ఇది రాజు అల్లిన పూట ఉత్తరన్న నీ గుడికే పునాది గట్టిల్లుగా ఉత్తరన్న నీ గుడికే పునాది గట్టిల్లుగా ఉత్తరన్న నీ గుడికే పునాది గట్టిల్లుగా ఉత్తరన్న నీ గుడికి బందెడు దిద్ది
చేతి వృత్తిలో నీ జాతరనే చేసెనుగా దేవి రాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల రావే రామరిల రండలోయమ్మ నీకు మల్ల తోల మాలలోయమ్మ మాలలోయమ్మ యాబరిల్ల రండలోయమ్మ నీకు మల్ల తోల మాలలోయమ్మ యాబరిల్ల రండలోయమ్మ నీకు మల్ల తోల మాలలోయమ్మ నిమ్మకాయ దండలోయమ్మ నీకు సామ్రాణి పగలోయమ్మ నిమ్మకాయ దండలోయమ్మ నీకు సామ్రాణి పగలోయమ్మ ఐ పోతరాజు ఆటలు అంబరాగి రాగరా పోతరాజు ఆటలు అంబరాగి రాగరా పోతరాజు ఆటలు అంబరాగి రాగరా జలాశలు కోరికలే గిట్టరా యాగలు కోరికలే గిట్టరా మా కుమారుల బతుకులల్లా వెలుగులనే నింపవమ్మ రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల ఆ తల్లి రావే దేవి రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల మాయమ్మ రావే మౌనాలయ వదలివే మమదించే మా తల్లివి నీవే మౌనాల మమదించే మమదించే మా తల్లివి నీవే ఎల్లమ్మో ఎల్లమ్మ రావే అమ్మగల్ల మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే అమ్మగల్ల బోనాల కార్యక్రమం భారీ ఎత్తున చేస్తున్నారు. అదేవిధంగా మల్లమ్మ విగ్రహం ఆవిష్కరణ కూడా ఉన్నది. ఎవరు అవకాశం ఉన్న అందరూ కూడా షాద్ నగర్ రావాలని కోరుతున్నాం. స్వాగతం. అట్లాగే జనగాం జిల్లా నుంచి వచ్చినటువంటి అశోక్ అధ్యక్షులు వాళ్ళ బృందానికి స్వాగతం సుస్వాగతం. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం సుస్వాగతం. మహిళా సోదరులందరూ కూడా భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర మంత్రులు శ్రీ కొండ ప్రభాకర్ గారు మరియు కొండ శ్రీరెడ్డి గారు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు అతి త్వరలో వస్తున్నారు. కాబట్టి భోజనం తీసుకోవడానికి ఆడపడుతులందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే బాలాపూర్ మండలం నుంచి వచ్చినటువంటి ఆడపడుచులందరికీ స్వాగతం సుస్వాగతం. అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సుస్వాగతం. వేములవాడ నుంచి 10 సంవత్సరం వస్తారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం మండలం తెలిసే విధంగా ఇంత ఘనంగా జరుగుతుందంటే అది కార్యకర్తలు కానీ ప్రతి కుమ్మరి నెంబరు కష్టార్థం చాలా బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన జయంతిరావు అన్న కానీ రాత్రి పగలు కష్టపడుతున్న మన దయానందన గారికి అదేవిధంగా స్టేట్ కమిటీ కానీ చాలా బ్రహ్మాండంగా కష్టపడుతున్నందుకు ధన్యవాదములు. భద్రాచలం సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి భద్రాచలం మనుగూరు నుంచి వచ్చినటువంటి చంద్రమౌరి అండ్ వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకమైనటువంటిది. అట్లాగే అమీర్పేట నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ బృందంకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రంగారెడ్డి జిల్లా యువత విభాగ అధ్యక్షులు శ్రీ ఆడాల గణేష్ గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే యాచారం ఇచ్చినటువంటి మహిళా సోదరులకు, అట్లాగే ఇబ్రాంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ శ్రవణ్ కుమార్ కొండాపురం శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మహిళా సోదరులు, అట్లాగే గౌలిపుర కార్యవర్గానికి ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రభాకర్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మవారి టెంపుల్ లాగా వాటర్ సప్లై గౌలిపుర సంఘం వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. సంఘం యొక్క అధ్యక్షులు రావణకోలు యాదగిరి గారి యొక్క ఆధ్వర్యంలో ఇచ్చేసినటువంటి మహిళలు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము.
పాకారం కుమ్మర సంఘం నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు నాగరాజు, మిగతా కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాగరాజు గారు ఆయన రిటైర్డ్ నాగరాజు మాకు సంఘ సేవలు అందిస్తున్నారు. ఇద్దరు నాగరాజు ఉన్నారు, మరి నాగేష్ అన్న. అందరికీ స్వాగతం సుస్వాగతం. మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు బుగ్గన్న గారికి, అట్లాగే మా సీనియర్ నాయకుడు రామచంద్ర కాక, పెద్ద మనిషి, అన్ని మండలాలకు ప్రత్యేకంగా అన్ని మండలాలకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమం అయిపోయే వరకు కూడా మీరు కొనసాగాలే ఉండాలి. వాళ్ళ కార్యవర్గానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం మన్సాల్పల్లి కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సోదరులు వస్తున్నటువంటి నాగోల్ కుమ్మర సంఘంకు ప్రత్యేక ఆహ్వానాలు. ఒక స్లిప్ లో రాసిస్తే మీ సంఘం పేరు, మీ అందరి పేరు, ప్రెసిడెంట్ సెక్రటరీ పేరు చెప్తారు. ఆ సంఘం వాళ్ళు రాసి ఇవ్వండి కొంచెం ప్లీజ్. రాసిస్తే అందరికి చెప్పగలుగుతారు. అందరు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వివిధ మండలాల నుండి సంఘాల నుంచి వచ్చేసినటువంటి మహిళా మంత్రులందరూ కూడా తొందరగా భోజనాలు ముగించుకోవాలి. మనకు కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి బోనాలు స్టార్ట్ అవుతాయి. దయచేసి అందరూ నిదానంగా బోనాలకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. దయచేసి లోపల ఎవరు ఉండకూడదు, అందరూ బయటికి రావాలని మరీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలన్న మీ అందరికీ. వచ్చిన వారికి వాళ్ళకు చేయూతలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది 10-20 మంది ఉన్నారు. వాళ్ళకు పేరు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి మీ ఇమ్మలు వచ్చినటువంటి మహిళలందరూ కూడా మరియు కొండా సురేఖారావు గారు అతి త్వరలో వస్తున్నారు కాబట్టి తొందరగా భోజనాలు చేసుకొని రెడీ ఉండి మనం బోనం ఎత్తుకోవడానికి రెడీ ఉన్నాం. మహిళా సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు కొండా సురేఖ వస్తున్నారు కాబట్టి మహిళా సోదరులందరూ భోజనం చేసి పాటించాలి. విఐపీలు వచ్చినప్పుడు మీద పడకుండా క్రమశిక్షణ పాటించాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే కందుకూరు మండలి నుంచి వస్తున్నటువంటి మరియు కార్యవర్గానికి మహిళా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. కొద్దిగా ఆడాల గణేష్ వస్తున్నారు, వాళ్ళు కందుకూరు వాళ్ళు వస్తున్నారు. దయచేసి అందరు కూడా బోనం ఎత్తుకోవడానికి రెడీగాండి. క్రమశిక్షణ పాటించి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి వాళ్ళ సందేశాన్ని కూడా ఇస్తారు. మీరు చాలా క్రమశిక్షణ ఉండాల్సిందిగా కోరుతున్నాను. కొడంగల్ మండలి నుంచి వచ్చినటువంటి నారాయణ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ భోజనాలు పూర్తి చేసుకోవాలి. ఈ భోజనాలకు ఆమంతి రాజలింగం గారు అన్నదాన ప్రసాదానికి దాతలుగా అతను ఈ అన్నదానం చేస్తూ ఉన్నారు. అతనికి తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమంతి రాజలింగం గారికి, నల్గొండ వాస్తవ్యులు, వాళ్ళకు ఆయుర్వేదాలు కల్పించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. మహిళలందరూ కూడా తొందరగా భోజనాలు చేసుకొని పూర్తి చేసుకుంటే రెడీగా ఉండాలి. వచ్చిన పెద్దలు నాయకులు అందరూ కూడా కులభాంగాలందరూ కూడా భోజనాలు చేసుకోవాలి. అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఆమంతి రాజలింగమణ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహిళలందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. మీరందరూ కూడా ముందుకు రావాలి. కందుకూరు మండలం మహేశ్వర నియోజకవర్గంలో చేసినటువంటి కందుకూరు మండల నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్నం గిన్నె దగ్గర నీళ్లు లేవంటే దయచేసి సంబంధిత నాయకులు ఎవరైతే ఉంటే వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంచినీళ్ళు దగ్గర అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గారు కొండ ప్రభాకర్ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, మన నగర మేయర్ గారు విజయలక్ష్మి గారు, వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మంత్రి కొండ ప్రభాకర్ గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మరియు నగర మేయర్ గారు విజయలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మన తెలంగాణ రాష్ట్ర ఉత్సవ కమిటీ తరఫు నుంచి, మన బోనాల ఉత్సవ కమిటీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. గౌరవనీయులు కొండ ప్రభాకర్ గారు మరియు గౌరవనీయులు కొండా సురేఖ మేడం గారు, అట్లే మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారికి తెలంగాణ కుమ్మర సంఘం తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. స్వాగతం సుస్వాగతం. శ్రీ 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 కనకాల కట్టమైసమ్మ
కొమ్మర్ల తొలిపోవడం జాతరకు విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షులు నడుకుని జయంతరావు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్ గారి తరఫున, రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం గారి తరఫున విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం. జయ 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 హో మాత మాతరం జయ జయ హో జయ 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 హో మాత మాతరం జయ హో కోటలు బట్టలు పెట్టిన మాది సీముద్దు బిడ్డవు కోటలు బట్టలు పెట్టిన కొరకోటను మద్దలు పెట్టిన మావి సిహిముద్దు బిడ్డవు మా బిడ్డవు జననేతవు తల్లి మీద ఉంది నీది కల్మషమే లేని మనసున్న కల్మషమే లేని బిడ్డవు కల్మషమే లేని బిడ్డవు విద్యార్థి కలుగుండే పోరాట జయ 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 హో మాత ప్రభాకరన్ జయ హో జయ 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 హో మాత జయ జయ హో సూర్య దేవరో అన్నమా దేవరో ఆదరు తెలిసిన మనిషియా పుత్రమా వంశంలో వీళ్ళందరికీ వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో మరి ఆ పాటతో మా శ్రీశైలవాడ రామలింగం అన్న కళా బృందంచే మరి మన కుమ్మరి బిడ్డ 25 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ మన జాతి కోసము మన దేశంలో బీసీ కోసము పనిచేస్తున్న దాదాపుగా 2-3 గంటల నుంచి పాడుతున్నటువంటి రామలింగం అన్న బృందానికి, అదే విధంగా ఇప్పుడే వచ్చినటువంటి మరి అన్నగారు బడుగు బలైన వర్గాలు ఆశాజ్యోతి అన్నగారు పొన్న ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి కుమ్మరి సంఘం నాయకులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మన మొట్టమొదటి బోనం కుమ్మరి సంఘం ట్యాంక్ బండి మీద ఎంత వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూసి మినిస్టర్ గారు నిజంగానే గర్వపడడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జయంతరావు గారి నాయకత్వంలో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు మనందరం నిజంగానే సంతోషపడాలి, గౌరవపడాలి. ఇదే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కుమ్మరులు కూడా నియోజక స్థాయిలో
జిల్లా లెవెల్లో కూడా మనందరం చేయి కలిపి ఒకటై ప్రతి ఒక్క అమ్మవారికి బోనంలో మొట్టమొదటి బోనం సమర్పించ కోరుతూ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కుమ్మరి సంఘం తరపుంచి వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు సంఘం కుమ్మరి సంఘం తరపు నుంచి. మరి మేజర్ మేడం గారు కూడా డిప్యూటీ మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి సంఘం తరపు నుంచి రాష్ట్ర కమిటీ తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. జై కుమ్మరా. మరి అందరూ భోజనం చేయాలని అందరూ లెఫ్ట్ సైడ్ లో భోజనాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొద్ది క్షణాలనే బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. మహిళలందరూ బోనాలకు లోపలికి వెళ్ళి మరి ఇంకొక 10 నిమిషాలలో బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. భోజనం చేయని వాళ్ళందరూ భోజనం చేసి భోజనం కొంచెం సిస్టమ్ ప్రార్థించాలి. గోపాలన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం అన్నగారు మన కుమ్మరి సంఘాన్ని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. మరి చాలా చక్కగా కూడా మాట్లాడడం జరిగింది. మూసాబేట్ కుమ్మరి సంఘం నుంచి ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క సంఘం నాయకులకు అందరికీ ప్రతి ఒక్క గ్రామ సోదరునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరికొద్ది క్షణాలలోనే బోనాల కార్యక్రమం జరుగుతుంది. బోనాలు ఎత్తుకునే మహిళలందరూ ఇక్కడ మన డోర్ దగ్గర నిల్చుండాల్సిగా కోరుతా ఉన్నాము. స్వాగతం. అట్లాగే చెల్లాంట సంఘం చేసినటువంటి ఆడపడుచులు అందరూ కూడా స్వాగతం స్వాగతం. అట్లాగే బడన్పేట నుంచి వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. వచ్చినటువంటి బాలాపూర్ అండ్ బడన్పేట నుంచి వచ్చినటువంటి స్వాగతం సుస్వాగతం జరుపుతున్నాం. బాలాపూర్ సంఘం మన మహిళలకు అందరికీ స్వాగతం సుస్వాగతం చేస్తున్నాము. జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా. అదేవిధంగా వారికి ధన్యవాదాలు. రాఘవ కుమార్ సంఘం నుండి వెంకటేష్ గారు, చంద్రపల్లి వెంకటేష్ గారు వారి కృషి అందరికీ చెప్పాలి. మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చినటువంటి అన్ని మండలాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా భోజనాలు ప్రారంభమైనవి. అందరూ కూడా భోజనాలు చేసి
తెలంగాణ రాష్ట్రం తరఫున మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేయర్ గారు వచ్చారు, ఇద్దరు మినిస్టర్లు వచ్చారు. మా జన్మ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చాలా వైభవంగా చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 8,000-9,000 మంది ఈ యొక్క ప్రొసెషన్లో పాల్గొంటారు. అందులో 50%, మోర్ దాన్ 50% చెప్పి ఈ కుండ ఏంటంటే మొదటి నుంచి కూడా యాన్షియంట్ డేస్ లో కూడా కుమ్మర్లు తొలిబోనము కుమ్మర్లు ఎక్కించేవాళ్ళు. అట్లాగే ఈ యొక్క అమ్మవారి సంకల్పాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వం ఇక్కడ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ ఉన్నటువంటి సోదరి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు కూడా మా యొక్క ధన్యవాదాలు. మరి మా యొక్క సంఘాన్ని గురించి మీ విషయం ఏంటంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్ వరకు సంఘం ఉంది, ఒక గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను నేను. కాబట్టి మీరు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఆషాఢి మాస బోనాల నిర్వహణ కార్యక్రమం భాగంగా తొలి కుమ్మరి బోనంగా ఈరోజు ఈ దేవాలయంలో నిర్వహించేటువంటి ఉత్సవానికి సంఘం తరఫున జయంతరావు గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ తరఫున వీరయ్య గారు, రాధారావు లక్ష్మి గారు, ఆనంద్ గారు అందరూ కూడా మరి కార్యక్రమం చేస్తాను. మిత్రులు మల్లేశ్వర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు కొండ సురేఖ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ వచ్చినాం. మీరు చెప్తున్నట్టుగా బోనం పండుగ హైదరాబాద్ జంట నగరాల సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతీక. ఎందరికడికి బోనం అంతా కూడా మట్టి కుండలోనే తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా గత 9 సంవత్సరాలుగా ఈ బోనం మట్టి కుండలోనే ప్రకృతి పర్యావరణానికి కాకుండా దేవుడికి ఇష్టమైనటువంటి మట్టి బోనంలోనే బోనం సమర్పిస్తే దేవుడికి మరింత పుణ్యం ఉంటుందని, మిగతా పాత్రల కంటే మట్టి బోనం మీద ఆశీర్వచనం ఎక్కువ ఉంటుందని, ఆ విధంగా అమ్మవారి ఆశీర్వచనం కావాలని అందరూ కూడా ఒకటి పర్యావరణాన్ని రక్షిస్తూ, 2 మట్టి బోనం సమర్పించడం ద్వారా మరింత రెట్టింపు ఆశీర్వచనం పొందే విధంగా హైదరాబాద్ బోనాల్లో పాల్గొనే అందరూ కూడా మట్టి బోనాలను వాడాలని సందర్భంగా ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి ఎండోమెంట్ శాఖ తరఫున కూడా కింది స్థాయి లోపల ఇటువంటి అవగాహన కలిగించే విధంగా దేవాలయ వారిగా దేవాదాయ అక్కడ ఉండే అధికారులు అందరితో కూడా ఇటువంటి ఒక అవగాహన కల్పించే కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి కుమారులు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఆహార ధాన్యాలు పండుకునే విధంగా అన్ని వస్తువులు తయారు చేసే దాని చాలా మారుతా ఉంది. మళ్ళీ కులవృత్తి బతకాలంటే ఆ కులవృత్తులకు సంబంధించిన తయారయ్యే వస్తువులు అందరూ వాడే విధంగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీర్వాదం ఆ దిశలో ఉండాలి. కుమారుల కులవృత్తి బతకాలి. అందరూ ప్రకృతి పర్యావరణం లోపల 4 ప్రాణాలు ఎక్కువ చేసే విధంగా ఆ అమ్మవారి ఆశీర్వాదం కావాలని కోరుతూ అందరూ నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ సురేష్ గారు మాట్లాడతారు. వారు సోదరి అందరూ కూడా ఇస్తున్నారు. మరి మన సోదరి మినిస్టర్ గారు ఆమె యొక్క మాటలు వినాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ కూడా ఏదైతే మన మోటివ్ ఉందో అది కూడా ఆమె 2 ఆమెనే రాష్ట్ర కుమ్మరి సంఘం చేపట్టినటువంటి బోనాల కార్యక్రమం తొలి బోనం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జయంతరావు గారు, మరి దయానంద గారు, కమిటీ సభ్యులకు, ఇక్కడ వచ్చినటువంటి నా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి ఇక్కడ వచ్చిన కుమారి బాధ్యులందరికీ కూడా పత్రికా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా మన ఆచారం అనేది బోనం అంటే కుండలో ఉండాలి, కుండతోనే మరి అమ్మవారికి సమర్పించాలి అనేది అనాదిగా వస్తున్న ఆచారం. మరి మారుతున్న కాలంతో పాటు కొంత మరి ఫ్యాషన్ ఎక్కువైపోయి మొదట కుండలకే అలంకరణ చేసి కుండలకు బొట్లు పెట్టేవాళ్ళు. రాను రాను కుండలను తీసేసి
మరి రాతండి బిందెలు పెట్టుకున్నారు. ఇప్పుడు రాతండి బిందెలు కూడా తీసేసి ఎనామిల్ తోటి తయారు చేసేటువంటి బిందెలలో బోనాలను సమర్పిస్తా ఉన్నారు. మరి అది శ్రేష్టం కాదు అని అందరికీ తెలిసినా కూడా అది ఒక మరి అవకాశాన్ని అవసరంగా తీసుకొని మరి ఆ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారుతా ఉంది. సోదరుడు ప్రభాకర్ అన్న చెప్పినట్టుగా మరి నెక్స్ట్ బోనాల వరకు మేము నోటు కంపల్సరీ అన్ని ఈవోలకు కూడా పంపించి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కుమ్మరి కులం బతకాలన్నా వాళ్ళకు మరి ఉపాధి కలగాలన్నా కూడా తప్పకుండా ఈ బోనాలు గుండెలో జరుపుకుంటే అవకాశం వస్తుంది. మనకు కూడా మనం నిష్ఠతోటి అమ్మవారికి కావలసిన కుండలో బోనం పెట్టినట్టుగా ఉంటుందనే విషయాన్ని మరి నేను కూడా తీసుకొస్తా మెచ్చుతాను. అదే అంటున్న అమ్మవారికి ఇష్టమైన కుండలో పెట్టినప్పుడు ఆమె కూడా అది ఆహారంగా స్వీకరిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కుమ్మరి సంఘ పెద్ద మనుషులందరికీ కూడా తొలిపోన శుభాకాంక్షలు, దశాబ్దోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ బోనాల సమర్పణతో మరి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, మనకు మంచి వర్షాలు పడాలని, పంటలు పండాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వర్షలో తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఇది దేవాలయంలో కూడా మన తిరుపతి దేవాలయంలో కూడా నైవేద్యము కుండలోనే పెట్టారు. రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ ఇన్నే ఉంటారు కాబట్టి 2 లక్షల మంది తక్కువగా ఉంటారు. వృత్తి కొంచెం అంతరించిపోతుంది కాబట్టి ఆ వృత్తిని డెవలప్ చేయడం కోసం మీరు కూడా ముందుకు కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా చేయాలని, అలాగే ముఠాగోపాల్ గారు, లోయ ఏరియా ఎమ్మెల్యే గారు, సంఘం యొక్క కార్యకర్తలు కూడా అందరూ ఆయనతో ఉన్నారు ఇక్కడ. వారికి కూడా దృష్టిలో పెట్టుకుని మరి ముఠాగోపాల్ గారు కూడా దయచేసి మాట్లాడాలని కోరుతున్నాం. మేడం దయచేసి డబ్బులు ఇచ్చేది ఈ 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు, 5 లక్షలు ఇచ్చేది. మేడం మీరు కూడా ఈ యొక్క దీనికి ఒక కార్యక్రమానికి 10 లక్షలు ఖర్చు. మీరు కూడా దయచేసి మాకు చేస్తే మా యొక్క కులం అనేది ఎంత ఇంకొకటి మీకు తెలుసు. ఈ ప్రభుత్వము మా కులం కోసం గట్టిగా పనిచేస్తుందని మేము ఆశ పెట్టుకున్నాం. మేడం మా బడ్జెట్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో మీకు తీర్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఎవరు బ్యాండ్ ఆఫీసర్ లేరు, మీరే మాకు బ్యాండ్ ఆఫీసర్, మీరే అసెంబ్లీ చేయాలి మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారాలు. ఈనాడు ఫస్ట్ ఆషాఢ మాసం నిర్వహిస్తారు. దానికి అనుగుణంగా ఈనాడు చాలా పెద్ద ఎత్తున కుమ్మర్లు ఫస్ట్ బోనాలు మాటకు సమర్పించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పదార్థాలు ఈనాడు చాలా పెద్ద ఎత్తున మహిళలు తెలంగాణ ప్రాంతంలో బోనాలు తీసినటువంటి గ్యారంటీగా కుమ్మరి కుండల్లోనే బోనాలు తీసేవారు. ఈనాడు కొత్తగా మరి వస్తున్నాయి వాటి మాట్లాడారు. అయినా కానీ ఈ కుండలో మాత్రం మర్చిపోతున్నారు. దాన్ని గుర్తుకోవడానికి మరి కుమ్మరి చాలా ఈ కుండలో బోనాలు తీసేందుకు చూస్తున్నారు కాబట్టి మరి ఈనాడు ప్రజలందరూ హైదరాబాద్ ఇన్ఛార్జీలు మంత్రి ప్రభాకర్ గారు, మేడం మంత్రివాళ్ళు కుండ చూస్తారు. మన సమస్యలు మేడం ఈసారి కొంచెం పెద్ద ఎత్తున మున్సిపల్ కౌన్సిల్ మీరు డబ్బులు శాంక్షన్ చేయాలని కోరుకుంటూ మరి మాకు అక్కడ వస్తారు. దయచేసి కొంచెమైనా మాకు శాంక్షన్ ఏర్పాటు చేయాలి. మనకు చాలా ప్రజెక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఈ అన్నం జనం నేత పేదల రాత మార్చివేసే మనిషివయా, తెలంగాణ ఉద్యమంలోన పోరు నడిపిన ప్రభాకరన్న. ప్రవీణ్ జయ 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 హో మా పుణ్యం ప్రభాకరన్న.
నీకే జయమో. ఓకే నూటికొక్కరుంటారన్నా నీలాంటి మనిషిలలో నిస్వార్థ సేవకు నువ్వు నిలువెత్తుగా సాక్ష్యమైనవు. బడుగు బలహీన జనులకు బంధువుగా నువ్వు నిలిచావు. బడుగు బలహీన జనులకు బంధువుగా నువ్వు నిలిచావు. వారసత్వమే నీదంతా. జయ 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 హో. మా జయ 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 హో. మా జయ హో. తోటలు పత్తలు పెట్టిన మా బీసీ ముద్దు బిడ్డవు. తోటలు పత్తలు పెట్టిన మా బీసీ ముద్దు బిడ్డవు. తోటలు పత్తలు పెట్టిన మా బీసీ ముద్దు బిడ్డవు. ముద్దలు పెట్టిన మా బిడ్డవు ఎనరేతవు. కళ్ళు తీసే వృత్తి నీది కల్మషమే లేని మనసన్నా. కల్మషమే లేని విద్యవు కల్మషమే లేని విద్యవు. విద్యార్థి కలుండే పోరాటం గుండెలోన నీదన్నా. జయ 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 హో. మా ప్రభాకరం నాది జయ హో. జయ 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 హో. మా ప్రభాకరం నీకే జయ హో. మా సురేఖరక్కని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. మంత్రిగా రాజీనామా చేసినప్పుడు మేము అనుకున్నాం, అరే మా బీసీల ముందు బిడ్డ చేతి వృత్తులు నమ్ముకున్న కులంలో పుట్టింది. కానీ ఈ సమాజానికి మా లాంటి వ్యక్తులకు ఎందుకంటే ఆదర్శం మా అక్క ఎందుకంటే మన స్వామి జనం కోసమే పుట్టిన అమ్మా పేదవరు. పేదవరు జనం కోసమే పుట్టిన పేదవరు. పేదవరు బాధలు తెలిసిన మనిషిని పేదవరు. పేదవరు జనం మనిషివి జన ప్రపంచనానివి. జనం కోసమే జన్మమెత్తిన కంగపుచ్చమా వంశంలో పేదవరు 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 కరిగినలో కట్టవీర కుప్పిలో కత్తితో మా పొన్నము నేడురా. అందరి పేదవరు పేదవరు అందరి పేదవరు పేదవరు. విజయదశమి ఎందుకంటే మాకు చిన్న అనుబంధం ఎట్లా ఉందంటే, మీ నాన్నగారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే కరీంనగర్. నేను ఆ రోజు నాన్న నన్ను తీసుకుపోయి కరీంనగర్ లో జీవన్ రెడ్డి గారు ఎంపుకున్నప్పుడు రాజశేఖర్ నేను ఆ రోజు 2006 ఉప ఎన్నికలప్పుడు నేను పాడబడ్డే పొన్నం ప్రభాకర్ నాకు రూమ్ ఇప్పించు. అప్పుడు నాకు ఆడబిడ్డ లేదని చింత చెందెను. ఆడి పాడ ఎవరు లేరు రే
మల్లె చూడదు మల్లె మల్లె పువ్వు మల్లె వంటి మనసి కడుపున అమ్మ బిడ్డకు జన్మనిస్తుంది ప్రకృతి, కానీ మట్టికి జన్మనిచ్చే బ్రహ్మ మన కుమ్మరాయన. మట్టికి జన్మనిస్తుడు. ఇలా పుట్టుకలకు మట్టి కుండలిచ్చరన్నా మల్లె వంటి మనసి మంచి పుట్టుకలకు రెండు కుండలిచ్చరన్నా. నీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు బండారి పిచ్చపతి గారు అమ్మగారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేపాక రాంబాబు వ్యవస్థాపక అధ్యక్షులు బోనాల కమిటీకి అతను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అడ్వకేట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా. మీ అందరికి కూడా పాదపాదాలని నమస్కారం తెలియజేస్తున్నా. ఏమైనా అవకాశం ఉంటే మాట్లాడే అవకాశం ఉంటే మీరు వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఎందుకంటే స్టేజ్ ఇక్కడ తక్కువగా ఉంది, అన్యదా భావించవద్దు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం అంతా సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అన్న టీకే శ్రీనివాస్ గారు గౌరవ అసోసియేట్ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా. శంకర్రావు గారు ముందు రాండి. కొత్తగూడెము, ఆదిలాబాదు, మంచిర్యాలు, సిరిసిల్ల, తర్వాత నిర్మల్, ఈ విధంగా దూరం దూరం నుంచి వికారాబాదు, ఈ విధంగా అందరూ పెద్దలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా నేను వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంఘం తరఫున, రాష్ట్ర సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క సహకారం ఎల్లవేళలా ఇదే. నమస్కారం సార్, కూర్చోండి. మరి వీరికి శ్రీనివాస్ రెడ్డి గారు కన్సర్న్ ఇన్స్పెక్టర్, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు కందుకూరు సంఘం యొక్క అధ్యక్షులు, గౌలిపూర్ కందుకూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. డప్పు కళాబృందానికి ధన్యవాదాలు. భాషా సంస్కృతి శాఖను తెచ్చినటువంటి మీ డప్పులు సూపర్. మా అన్నగారు గారు గోపాల్ గారిని రావాలని కోరుతున్నాం. నల్లకొండపల్లి అధ్యక్షుడు వాళ్ళ బృందం వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అంటే
వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సహకారం అధ్యక్షులు కూకట్పల్లి సంఘం అధ్యక్షులు ఎంజేఆర్ యాదగిరి గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్న శ్రీరావు గారు ధన్యవాదాలు. గజ్వేల్ సర్జన్ బాబు గారు వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మహేశ్వర మండలం నుంచి వచ్చేటటువంటి మన్సాన్పల్లి కృష్ణ గారిని, అదేవిధంగా తుగ్గూడ వాస్తవ్యులు సుభాష్ గారిని, అదేవిధంగా అమీర్పేట్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకు ప్రత్యేక సన్మానం ఉంటుందన్నా, రావాలి. గజ్వేల్ అధ్యక్షులు నాగపూర్ బాబు గారిని సన్మానం చేస్తుంటే కోరుతా ఉన్నాను. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు బోనాలు తయారు చేసినటువంటి కుండలు తయారు చేసినటువంటి మహిళ కుమ్మరి సునీత గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కుండలు మగవాళ్ళు చేసిన కాదు, ఆడకూతురు చేసిన కుండలు ఇవి. ఆడకూతురు బోనాలు తీసుకుని ఈ రోజు వచ్చినందుకు అది కార్యక్రమానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటున్నాను. సునీత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సునీత గారిని, వికారాబాద్ మారుతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తాండూరు అంజయ్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంజయ్ గారు నాగోలు సంఘం అధ్యక్షులు వెంకటేష్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పూజార సుధాకర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆసిఫ్ నగర్ అమర్పేట్ అన్న అంజనేయులు గారిని, రమేష్ గారిని వేదిక మీద వచ్చి సన్మానించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మాడుగుల శశివర్ధన్, అందుగుల వెంకటేష్ గారు ఈ రోజు ఒక డీజే తీసుకొని వందలాది మందితో ఎంజీఆర్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక ర్యాలీ జరుగుతున్నటువంటి యువ నాయకులు చాలా కష్టపడి ఈ రోజు అమ్మవారికి నైవేద్యానికి బోనాల కార్యక్రమానికి ఇచ్చడానికి వీళ్ళకందరికీ ధన్యవాదాలు. జేఎన్ఎల్ నరసింహ గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామన్న, దయచేసి మీరు వేదిక మీద రావాల్సిందిగా. రామచంద్ర గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. రామచంద్ర కాక ఎక్కడ ఇక్కడ రావాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన సౌమ్య మహబూబ్ నగర్ జిల్లా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా ఒకసారి వస్తే వస్తే ఒకసారి వీరయ్య గారికి శాలువతో సత్కరిద్దాం. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని కూడా వేదికలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహబూబ్ నగర్ సంఘ సభ్యులు దయచేసి రండి, ఎందుకు స్టేజీ ఖాళీ చేయాల్సి వస్తుంది. తొందర జిల్లా అధ్యక్షులు, వేరే వేరే జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా దయచేసి వేదిక అందరూ వినండి. అన్ని జిల్లాల అధ్యక్షులు, అన్ని జోన్ల అధ్యక్షులు దయచేసి వేదిక మీదకి రావాలి. కృష్ణమోహన్ ఇప్పుడు ఒక పాట రామలింగం పాడతాడు, తర్వాత కృష్ణమోహన్ పాడతాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి అందరు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. జై కుమారా, జై కుమారా అన్న ఒకసారి జై కుమారా. కృష్ణమోహన్ అలా మాట్లాడే ముందు అన్నకు మాట చెప్తున్నాం. సేవ చేసే కులాలు మొత్తం కూడా బీసీఏలో ఉన్నాయి. రజకులు బీసీఏలో ఉన్నారు, నాయ బ్రాహ్మణులు బీసీఏలో ఉన్నారు. కానీ మన బీసీలో కుమ్మర్లు మాత్రం బీసీపీలో ఉన్నారు. అవునా?
మనం కూడా బీసీఏలో ఉండాలి. ప్రధానమంత్రి చచ్చిపోయినా లాస్ట్కు తలకోడి పెడుతూ కుమ్మరికుండే. మన రామోజీరావు చనిపోయిండు, 1000 కోట్లు, కానీ ఆయన కొడుకు ఎత్తుకుంది ఏది? మన కుమ్మరాయన చేసిన కుండ మాత్రం ఎత్తుకొని తిరిగిండు. నీకు ఏది శాస్త్రం కాదు, ఆ కుమ్మరి కుండ శాస్త్రం అని. మా భానుచంద్ర పాపం కుమ్మరి కుండలు చేసే మిత్రుడు అని నువ్వు రావు సేవకి విషయం సభలోనే కుమ్మరన్న నీకు దండాలన్నా కృష్ణమన్న మయగాని దండం పెడతా. ఎందుకంటే మా కుమ్మరులు మాత్రం తీసి ఏలో జరపాలి మనకి. ఎందుకంటే మన గొప్పతనం కడుపులో ఉన్న పిండం, అమ్మ కడుపులో ఉన్న పిండం ఎంత పవిత్రంగా ఉంటుందో మనం చేసే కుండ కూడా అంత పవిత్రంగా ఉంటుంది అన్న. ఒక రాయి ఉన్న కుండ ఉంటుందా? ప్రతి దాంట్లో కల్తీ ఉండదు, కానీ కుమ్మరి కుండలో కల్తీ ఉండదు, అమ్మ పాలల్లో కల్తీ ఉండదు. అది మన గొప్పతనం. అంతేగా కుమ్మరన్న నీకు దండాలన్నా, కుమ్మరన్న నీకు దండాలన్నా, మట్టి తల్లి నీకు వందనమమ్మా, మట్టి తల్లి నీకు వందనమమ్మా, నీకు దండాలన్నా, తల్లి నీకు వందనమమ్మా, వారిలోన పుట్టినప్పుడు మీరు ఏదైనా ఊర్లో పోతే, ఒక ఊరి మనిషి పోతే నీ మాయమంతా ఏడ ఉందిరా అంటాడు ఊర్లో. అంటాడా? నీ మాయమంతా ఏడ ఉందిరా అంటాడు. ఇవాళ ఒక మనిషి చచ్చిపోతే DNA టెస్ట్ చేయాలంటే 48,50,00,000 రూపాయలు అవుతున్నాయి. కానీ ఈ శాస్త్రం రానప్పుడే తల్లి బొట్టును కోసి దర్వాజా ముందర మాయమంతల ఆ బొట్టును పెట్టి 80 సంవత్సరాలైన DNA కాపాడిన శాస్త్రజ్ఞుడు మనకున్నారు. ఆయన అది ఎవరిగారు? కొత్త ఇల్లు కట్టినప్పుడు, నువ్వు కలికుండై వచ్చినప్పుడు, కొత్త ఇల్లు కట్టినప్పుడు, కొత్త ఇల్లు కట్టినప్పుడు, నువ్వు కలికుండై వచ్చినప్పుడు, కొత్త ఇల్లు కట్టినప్పుడు, కలికుండై వచ్చినప్పుడు. మనిషికి 3 దశలు ఉంటాయి. పుట్టినప్పుడు ఒక దశ ఉంటది, పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కొడుకు ఏం పట్టుకొని వస్తాడు చేతుల? ఏం పట్టుకొని వస్తాడన్నా? అయ్యగారు అన్నాడు పెళ్లి కొడుకు చేతుల గరిగబుట్టు పెట్టుకుని వస్తా అంటాడు. అవునా? కేసీఆర్ ప్రగతి భవన్ కట్టాడు, సెక్రటరీ కట్టాడు. కానీ సెక్రటరీ కట్టినప్పుడు 2,000 కోట్లు అయినాయి. కానీ ఆ సెక్రటరీ ఫస్ట్ పోయింది ఎవరు పేరు? కుమ్మరి కుండ లోపల అడుగు పెట్టింది. ఫస్ట్ వల్ల అడుగు పెట్టిన వాళ్ళు కుమ్మరి కుండ అడుగు పెట్టింది. అది పెళ్లిలు జరిగినప్పుడు, 5 కుండ అయినప్పుడు, చేతలు బట్టి పెళ్లి కొడుకు వచ్చినప్పుడు, వందల కోట్లు సంపాదించిన మనిషి అట బంధు కుటుంబ సభ్యులు మనిషి చచ్చిపోతే ఇంటి దాకా వస్తారు మిత్రులు, ఊళ్ళో దింపుడు కళ దాకా వస్తారు. శవాన్ని తీసుకుపెట్టడు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కొన్ని వందల కోట్లు సంపాదించిన శవం నైటు లేచి అడిగిందట, అరే ఇంత సంపాదించిన నా వెనక ఎవరు లేరని చెప్పేసి వెనక చూస్తే వెనక అండగా మన కుమ్మరి పెంకలు ఉన్నాయట. అరే విషయం ఏంది? బంగారం కూడా భూములు వేస్తే కొన్ని సంవత్సరాలు తరిగిపోతుంది. హరప్ప మొహంజారు కొన్ని లక్షల ఏళ్ల నుంచి భూమి తవ్వకాలు చేస్తే ఫస్ట్ వెళ్ళేది ఏంటంటే కుమ్మరి పెంక బయటికి వెళ్తుంది. కుమ్మరి పెంకతోటే ఈ చరిత్రకు సృష్టి జరిగింది. ఎందుకంటే మా జయంతరావు సారు విశ్వభద్రం పెట్టడు, మనిషి చచ్చిపోయినా పుట్టిన మనిషి జీవితానికి సేవ చేసే
ఒకటే ఏముందంటే అది కుమ్మరి కుండ మాత్రమే. ప్రధానమంత్రి చచ్చిపోయినా లాస్ట్కు తలకొరి పెడితే కుమ్మరి కుండే. మన రామోజీరావు చనిపోయిండు 1000 కోట్లు, కానీ ఆయన కొడుకు ఎత్తుకుంది ఏది, మన కుమ్మరాయన చేసిన కుండ మాత్రం ఎత్తుకొని తిరిగిండు. నీకు ఏది శాస్త్రం కాదు, ఆ కుమ్మరి కుండ శాస్త్రం అని. ఎందుకంటే దయానందన మా కృష్ణమోహన్ అనుడు దయానందన పాపం. ఎందుకంటే ఒకసారి మన కుమ్మరి సంఘాన్ని ఇంత ముందు అన్న దయానందన ఒక మాట అడిగిన నేను. ఆ మానవ నాగరికతకు కుమ్మరి సాగ తొలిమెట్టు కుండ ఆయువు పట్టు. చరిత్ర ఇప్పుడు ఈ ఆటో ఉన్నది, ఆటో కూడా చక్ర, కానీ ఫస్ట్ కుమ్మరాన్ని కనిపెట్టి చక్రాన్ని కనిపెట్టి చేసిన తర్వాతనే ఈ శాస్త్రజ్ఞులు మొత్తం కూడా ఇలా వచ్చును. అందుకోసమే కొట్టినప్పుడు కుమ్మరన్న నీకు దండాలన్న, కుమ్మరన్న నీకు దండాలన్న, మట్టి తల్లి నీకు వందనమమ్మా, మట్టి తల్లి నీకు వందనమమ్మా. ఎన్నేళ్ళు ఉన్నా కానీ మన జీవితాన్ని మాకే నీవు, జీవితాలు మాకే నీవు, జీవితాలు మాకే నీవా. ఎందుకంటే దయానందన చాలా మా కృష్ణమోహన్ అనుడు దయానందన పాపం. ఎందుకంటే ఒకసారి మన కుమ్మరి సంఘాన్ని ఇంత ముందు అన్న దయానందన ఒక మాట అడిగిన నేను. అన్న మీరు సందాలు తీసుకోవాలని అడిగితే ఒకటే అన్నాడు, సందాలు తీసుకుంటే సంఘం ఆగమైంది, సందాలు తీసుకుంటే సంఘం ఆగమైంది, డొనేషన్ తీసుకుంటే మన వ్యవస్థ ఆగమైంది. ఏదున్నా సంఘాన్ని నడిపించడానికి ఈ గురువుతులు దయానందనుడు, భిక్షుభాతనుడు, నగేశనుడు, మా కృష్ణమోహన్, ఎందుకంటే మా పెద్దన్న 25 ఏళ్ళ మాతో దండబెట్ట. మమ్మల్ని కుమ్మరిని మాత్రం బీసీఏలా రేపు ఖచ్చితంగా చేరపాలి, నీ బాధ్యత అది. జై కుమ్మరా, జై కుమ్మరా. బాలాపూర్ మండల్ అధ్యక్షులు శ్రీ యాదవ్ గారిని వేదిక రావాల్సిందే కోరుతున్నాం. ఇప్పుడు మన కృష్ణమోహన్ అన్న గారు, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ అన్న గారు, మన కుమ్మరి సంఘ ఆత్ముడు, ఉదయం నుంచి మనబడే ఉన్నాడు, ఇలా ఉదయం నుంచి మనబడే ఉన్నాడు. కాబట్టి ఆయనకు కుమ్మరి సంఘం తరఫు నుంచి, రాష్ట్ర సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఆయన 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అన్న యాదన మీదికి రాజరా, మనము ఆయనని మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పవిత్రమైనటువంటి దినంగా మనం అందరం కూడా భావించి గ్రామ దేవతలకు నైవేద్యం పేరిట బోనం పెట్టడం మనకు చాలా కాలంగా సంప్రదాయంగా వస్తున్నది. మనం చేసేది భోజనం, అమ్మవార్లకు పెడితే బోనం, బోనం అంటే నైవేద్యం. ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజున హైదరాబాద్ నగరంలో గోల్కొండ జగదాంబిక మాత దగ్గర అమ్మవార్లకు మన మీద ఉన్నటువంటి దయకు అదొక ప్రతిరూపం అని చెప్పి నేను భావిస్తాను. కుండ తీసుకొని ఆ కుండలో అన్నం వండి వెన్న నెయ్యి వేసి దానికి అనేకమైనటువంటి పదార్థాలు కలిపి, ఈ ఆషాఢ మాసంలో వర్షాలు వస్తాయి కాబట్టి, ఈ వర్షాల ద్వారా చెరువులు నిండుతాయి కాబట్టి, ఈ చెరువుల ద్వారా కొత్త నీరు రావడం ద్వారా ఆ కొత్త నీరులో ఉన్నటువంటి ఆ కంటామినేషన్ ద్వారా ఏ అంటువ్యాధులు కూడా రావద్దని చెప్పి అమ్మవారికి బోనం పెట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకునేటటువంటి ఒక గొప్ప పండుగ ఈ బోనం పండుగ. ఇవాళ మనం ఆరంభించినటువంటి బోనాలు హైదరాబాద్ లో అద్భుతంగా అన్ని చోట్లలో, అక్కడ హరిబౌలిలో ఉన్నటువంటి అక్కన్న మాదన్న టెంపుల్లో, ఆ విధంగానే సింహవాహిని దగ్గర ఉన్నటువంటి లాల్ దర్వాజా దేవాలయంలో, ఆ విధంగానే సుల్తాన్ షాయిలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి దగ్గర, దర్బారు మైసమ్మ దగ్గర, ఆ విధంగానే బంగారు మైసమ్మ దగ్గర లష్కల్ బోనాలు అంటారు. ఆ విధంగా ఈ వర్షాకాలంలో వర్షాల ద్వారా
వచ్చేటటువంటి నీటి ద్వారా ఈ ప్రజావళికి ఏమాత్రం ఇబ్బందులు రావద్దని చెప్పి కోరుకుంటూ కుమ్మర్లమైనటువంటి మనమంతా కూడా తొలి బోనం ఎత్తి అమ్మవారిని మొక్కిన తర్వాతనే ఈ బోనం పండుగ ఆరంభమవుతుంది. ఇలాంటి గొప్ప పండుగ నిర్వహించేటటువంటి అవకాశం మనకు కలిగింది. ఇవాళ నగరంలో ఉన్నటువంటి తల్లులందరూ వచ్చారు. ఉదయం నుండి ఉపవాసం చేసి ఉదయమే స్నానం చేసి చక్కటి వస్త్రాలు వేసుకొని మనం తయారు చేసేటటువంటి కుండలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నైవేద్యం తయారు చేసి ఆ బరువైనటువంటి కుండ మీద అమ్మా మా అందరినీ సుఖంగా చూడు, ఈ ప్రజలందరినీ సుఖంగా చూడు అనేటువంటి గొప్పగా ఇవాళ అక్కడ లోయర్ డాక్మెంట్ లో ఉన్నటువంటి జగదీష్ మందిర్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా మొత్తం నడుస్తూ సుమారు 2 కిలోమీటర్లు నడిచి వచ్చినటువంటి మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు నిజంగా కూడా నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇది ఇంత శుభదినం, పరమ పవిత్రమైనటువంటి దినం. ఈ సందర్భంలోనే పోచమ్మను, ఎల్లమ్మను, మైసమ్మను అనేక మంది తల్లులను మనం పూజించేటటువంటి ఆచారం, గ్రామ దేవతలను పూజించేటటువంటి ఆచారం. హైదరాబాద్ నగరంలో లష్కర్ బోనాల సందర్భంగానైతే ఆషాఢ మాసంలో మనం బోనాలు చేస్తాం. ఆ విధంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలైతే శ్రావణ మాసంలో బోనాలు చేసేటటువంటి పరిస్థితి మీరు చూస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి సోదరుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇలాంటి ఈ హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో రాష్ట్రం మొత్తం కూడా శ్రావణ మాసంలో బోనాలు చేస్తూ తల్లులందరూ కూడా నిష్ఠతో నియమతో ఇవాళ గ్రామ దేవతలను పూజిస్తూ ఈ బోనాల కార్యక్రమాన్ని చాలా కాలంగా మనం నిర్వహిస్తా ఉన్నాం. నిజంగా కూడా చాలా శుభదినం. ప్రతిసారి శ్రీ జయంతరావు గారి నాయకత్వంలో శ్రీ దయానంద్ గారు, ఈసారి వీరయ్య గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ బోనం కార్యక్రమం ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి రోజున ఆ కనకాల కట్టమ్మ మైసమ్మ గారి యొక్క దయా దాక్షాణ్యాలు మా మీద ఉండేటటువంటి విధంగా మమ్మల్ని ఆహ్వానించడం, దీంట్లో పాల్గొనడం అన్నది అందరినీ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి పండుగ. తెలంగాణలో బతుకమ్మ అయినా, బోనాలైనా, సంక్రాంతి అయినా, మరొక పండుగ అయినా, ఏ పండుగ అయినా అందరూ చల్లగా ఉండాలి, అందరూ సుఖశాంతం పడకూడదు, వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని చెప్పి సర్వజనీనమైనటువంటి కోరికలు కోరుకునేటటువంటి పండుగలను మనం నిర్వహిస్తాం. ఇలాంటి సందర్భంగా ఇవాళ ఈ బోనాల పర్వదినం సందర్భంగా ఇవాళ మన కుమ్మరి సంఘం తరఫున, మన కుమ్మరి శాలువాహన సంఘం తరఫున తొలి బోనం ఎత్తి అమ్మవారిని మొక్కి ఆ బోనాలను కనకాల కట్టమ్మ మైసమ్మ గారి యొక్క పాద పద్మాల వద్ద సమర్పించేటటువంటి ఈ పుణ్యదినం రోజున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఒక పుణ్య కార్యక్రమానికి, మనకు మంత్రాలు రాకపోవచ్చు, మనకు వేదాలు తెలియకపోవచ్చు, కానీ అమ్మా చల్లంగా చూడనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడ కూడా ఉండదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. సంస్కృతంలో శ్లోకాలు జరిగినా దాని అర్థం మనకు తెలియదు, కానీ మనం మాట్లాడుకునే భాషలో మనకు తెలిసినటువంటి అన్నాన్ని, మనకు తెలిసినటువంటి పాకాన్ని, మనకు తెలిసినటువంటి శాఖను మనం తయారు చేసుకొని అమ్మకు నైవేద్యంగా పెట్టి, మాకు ఇంతకన్నా ఏం తెలియదు, మాకు తెలిసింది నీ దగ్గర పెడుతున్నాం, మమ్మల్ని దయ చూడండి అనేటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి ఈ పండుగలో ఉన్నటువంటి గొప్పతనం చాలా గొప్పది అయినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా మనవి చేస్తూ, దినదిన ప్రవర్ధమానంగా మీ అందరి కుటుంబాల్లో అమ్మవారు సకల సిరి సంపదలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి, మరి వర్షాలు వచ్చాయి, కొత్త నీరు చేరింది, ఇవాళ అనేకమైనటువంటి పద్ధతుల్లో వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికి కూడా అంటు వ్యాధులు సోకకుండా, ఏ రోగాలు రాకుండా, ఏ ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా అందరినీ సుఖంగా చూడండి, వారు కోరుకున్నటువంటి కోరికలను తీర్చాలని చెప్పి కనకాల కట్టమైసమ్మ గారికి, ఉజ్జయిని మహంకాళికి, సింహవాహిని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి, ఆ విధంగానే మీరాలం మండి అమ్మవారికి, హరిబౌలి మహంకాళి అమ్మవారికి, దర్బారు మైసమ్మకు, ప్రతి అమ్మకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, అందరికీ సుఖాలుగా ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కుమార, జై కుమార.
జై బీసీ. శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ మనకు సంఘానికి కూడా చాలా దగ్గరగా, ఎప్పుడు పిలిచినా నేను ఉన్నా అంటాడు. మనకి ఏదైనా పని కావాలన్నా కూడా చేసి పెడతాడు. అన్న సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మనందరికీ పండుగ దినం. అమ్మవారికి పవిత్రమైనటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని అచ్చం కుండలో మనం తయారు చేసినటువంటి కుండలో వారికి సమర్పించి తొలి బోనం సమర్పించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అన్న జయంతిరావు అన్న, అదేవిధంగా దయానందన్న, అదేవిధంగా దీన్ని మొదలుపెట్టినటువంటి నాయకుడు మా బీసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రేపాక రాంబాబు ప్రజాపతి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అక్కగారు, వేదిక మీద ఉన్న భిక్షపట్టన్న, అదేవిధంగా మాతో పాటు వచ్చిన బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుక్కచెల్ల శ్రీనివాస్ ముదిరాజ్, అదేవిధంగా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకల శ్యామ్ కుర్మ, అదేవిధంగా నా ముందున్నటువంటి మా కుల బంధువులందరికీ పేరు పేరున అందరికీ శరణార్థులు. చాలా మంది చాలా విషయాలు చెప్పిపోయారు. నిజంగా అమ్మవారికి మొదటి బోనం బీసీ సంఘంలో రాంబాబు తిరిగేటప్పుడు మేము ఒక రోజు నల్గొండ జిల్లా మీటింగ్ పోతుంటే నేనే అన్నా, రాంబాబు హైదరాబాద్ లో లష్కర్ బోనాలని ఆ బోనాలు ఈ బోనాలు వెళ్తారు కదా, నిజంగా ఫస్ట్ బోనం మనమే తీయాలి, ఫస్ట్ బోనం మనమే పెట్టాలి, మనం పెట్టిన తర్వాతనే ఇతర కులాలు పెట్టాలి, ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టొద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కులంలో పెద్దలందరినీ కలుపుకొని, కుల సంఘ పెద్దలందరినీ కలుపుకొని మొదటిసారిగా ఈ కట్టమైసమ్మ తల్లికి మన బోనంతో హైదరాబాద్ లో బోనాలు స్టార్ట్ అవుతాయి. నిజంగా బోనాల పండుగ వచ్చిందంటే ఏ పండుగ వచ్చినా హైదరాబాద్ లో అంత సంతోషం ఉండదు, కానీ బోనాల పండుగ వచ్చిందంటే ఎక్కలేని సంతోషం ఆనందం ఉంటుంది. బోనాల పండుగకు ఈరోజు ఎంత విశిష్టత, ఎంత గొప్పతనం ఉందంటే, ఇవాళ మన కుండ లేని బోనం లేదు. మంచి దాన్ని ఆములేసి కాగబెట్టి ఆ తర్వాత కుండని చేస్తే ఆ కుండలో వండుకొని తిన్న తర్వాత మనిషి సమాజం యొక్క నాగరికత ప్రారంభమైంది. లేకపోతే లేదు. కూర వండాలన్నా, అన్నం వండాలన్నా, పాలు కాయాలన్నా, పెరుగు తోడేయాలన్నా మనదే. ఇలా మనం ఈ సమాజానికి మొట్టమొదటిసారి కడుపు నింపిందే మన కుమ్మరులు అనే విషయాన్ని మనం అందరం మర్చిపోదు. ఏమైంది మరి? కాలక్రమేణా అంతా ఈతల కోడిపుందులు దేవి, నేను ఈ కుండల తింటా, నేను కుండల నీళ్ళు తాగుతా, నేను ఫ్రిడ్జ్ తాగుతా, తాగు నీ కర్మ, నీకు ఈ క్యాన్సర్ వచ్చి నువ్వే పోతావు. నేను కుండలు వండుకుంటాను, స్టీల్ గిన్నెలు వండుకుంటా, నేను ఇంకో గిన్నెలు వండుకుంటా, నీ కర్మ, నీకు కిడ్నీల వ్యాధి వస్తుంది పో. ఎప్పుడైతే కుండలల్లా మంచి తాగడం బంద్ చేసిరో, వండుకోవడం బంద్ చేసిరో, కుండని ఇంట్లో పొయ్యి మీద వెలగాల్సిన కుండని ఇవాళ అసలు కుండే లేకుండా చేసిర్రో, అందరూ బొందలగడ్డకే తయారీ తప్ప ఇంకోటి లేదు అని చెప్పి సదన గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ అమ్మవారికి తెలుసు. అమ్మవారు తెలిసే మొదటి బోనం అమ్మవారు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కుండల నైవేద్యం పెడితే ఆరోగ్యం ఉంటుందని చెప్పి మొదటి నైవేద్యం మన నైవేద్యం తింటుంది. కాబట్టి అమ్మవారు ఆరోగ్యంగా ఉండి అమ్మవారు అందరిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. బోయినపల్లి సుదర్శన్ గారు వేరుగా కోరుతా ఉన్నా. కళాకారులు లింగమూర్తి, ఇద్దరు లింగాలు లైన్ లో ఉండాలి.
కృష్ణానగర్ శంకరయ్య గారు వేదిక కాదు. మన దయానందన మన్సూరాబాద్ మల్లేష్ గారు వేదికలు కోసంగా కోరుతా ఉన్నాను. అతను సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బోయినపల్లి విశ్వనాథం గారు ఇక్కడ ఎవరు రావద్దు, దయచేసి ఇక్కడ నుంచి రావద్దు. లక్ష్మమ్మ అమ్మమ్మ గారిని మహిళా కోకర్ ఈ వయసులో కూడా బాగా కష్టపడి ఈ బోనాల కార్యక్రమానికి కారకులు. మా అమ్మమ్మకు నేనే సన్మానం చేస్తా. మన్సూరాబాద్ మల్లేశ్వరాన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాగంబారి వెంకటేష్ గారు, మా నాగరాజన్న రావాల్సిందిగా కోరుతున్నాం. యంగ్ బాయ్ నాగరాజన్న రావాల్సిందిగా. అన్న బోరబండ మా లింగం టైగర్ లింగం అన్న, లింగమూర్తి అన్న, అందరం ఒకటే కప్తాము. జరా బాగా కష్టపడి పని చేసిన వాళ్ళు చాలా బాగా చేసిర్రు. నాగోల్ సంఘం నుంచి వచ్చారు కదా వెంకటేష్ రాగం గారు, వెంకటేశ్వర గారు. వెంకటరమణ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు ఈరోజు ఎండ ఎక్కువగా ఉన్న నీరు మనకు అందజేసినటువంటి వాళ్ళ సంఘానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కవారు కూడా మల్కాజ్గిరి యాదన్న గారు వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా కూడా యాచారం కొండాపురం మల్లేష్, నడిపల్లి ప్రవీణ్ కుమార్, అంజయ్ గారు, టౌన్ అధ్యక్షులు అంజయ్ గారు, తాడూరు ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి గారు, ప్రభాకర్ గారు, నడికూడ అశోక్ గారు, నుంచి మా టైగర్ గోపాల్, వాళ్ళ అల్లుడు రమేష్ గారు, మిగతా తాడూరు ఆంజనేయులు, మిగతా కొమరెల్లి రమేష్ అందరు రావాల్సిందిగా కోరుతున్నారు. దయచేసి కిందికి తీసే ఫ్రీ ఉంటుంది, అన్నిగా భావించవద్దు. గౌరీపుర ప్రదీప్ గారు ఎక్కడున్నా కూడా డయాస్పరకు రావాల్సిందే కోరుతున్నాం. ప్రదీప్ శ్రీ శ్రీ కంకల కట్టమైసమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ రోజు మన కుమ్మరులందరూ కూడా బోనం సమర్పించుకొని అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసి ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా ఈ వేదిక బాలరాజ్, యాచారం మల్లేష్, కృష్ణానగర్ శంకరయ్య గారు
మన సంఘంకు సేవలు రాసి నిజంగా చెప్పాలంటే నిన్న ఉదయం నుంచి మాయమేడ ఉన్నాడు అశోక్ అన్న బండ అశోక్ ఎక్కడున్నా పండుగ ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా ఫస్ట్ గారించి కూడా ఈ డ్రైవర్ కూడా ఇలా వరుణదేవుడు కర్ణించుడు మన కుమ్మర్ల తొలిపోరం పెట్టడానికి కోసం బాగా బలారం పడిన కవాడి కూడా సంఘానికి కూడా అందరూ ధన్యవాదాలు చేయాలి. మంచి గొర్రెపుట్టుతోటి బలారం పడి ఇలా తెలంగాణ యావత్తు మొత్తం గర్వించే విధంగా మన అమ్మవారిని కుమ్మరుల బతుకు బాలమినండు ఏనాడు తీరునమ్మా ఈతలు. దూమలగూడ సంఘానికి చెందుతుంది. అందులో ఎక్కువ కష్టపడ్డది మా నాగేశన్న, నాగపురి నాగేశన్న మరియు అడ్వకేట్ సీనన్న, శంకరు. మాకు ఎన్నంటగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయడానికి చాలా కష్టపడ్డారు. వీళ్ళకైతే మీకు ధన్యవాదాలు. వచ్చే సంవత్సరంలో ఇట్లా చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మీ సహకారం మా అందరికి ఉండాలి. ధన్యవాదాలు అన్నారు రాష్ట్రం నుంచి. అట్లాగే 100 కుండలు ఇచ్చినట్లు మల్కాజిరి సుభాష్ కూడా ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపు ఒక నెల రోజుల నుంచి వీరయ్య గారు అట్లే మా ప్రభాకర్ అట్లాగే ప్రభాకర్ అయితే వస్తున్నాడు. అట్లే ఇప్పుడు తుక్కుల సుభాషణకు రవికి బసవాపురం బాగా కష్టపడతారు వీళ్ళు. నిజంగా బోనాలు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి కూడా ప్రధాన కారణము వీళ్ళే. బసవాపురం ఏరిశెట్టి బాలరాజ రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి, ఉత్సవ కమిటీ కో-కన్వీనర్, ఆయనకు కూడా సన్మానం. తీసుకుపోతుండ్రు. వారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సన్మాన కార్యక్రమం చేస్తుండ్రు. రామలింగమల సిరిజనమల రామలింగమల కళా బృందానికి మరి తర్వాత సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నా. పని చేసినటువంటి వ్యక్తి అన్న ఆనందాన గారు కూడా ధన్యవాదాలు. ఈరోజు పూతరాలను శివసత్తులను డబ్బులు కొమ్మును మొత్తం ఆయన చేసినాడు. అతన్ని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అదే విధంగా అదే విధంగా మొన్న చందనకు ఒకసారి అన్న మీరే అండి చందు అన్నకు, మరి తర్వాత రామలింగమైన కళా బృందంలో ఉన్నటువంటి రజితకు థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మున్సిపల్ తర్వాత జిహెచ్ఎంసీ వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు. కుమ్మరి ముద్దుల బిడ్డవయా
తెలంగాణ కుమ్మరి సంఘం నడిపించిన నేతవయ్యా. జయ 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 జయానికి వెలుగురే కనీవేనయ్యా.